దైవికమైన వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు రాసిన కీర్తన గ్రంథము 135వ కీర్తన, పేజ్ నెంబర్ 523, పాత నిబంధన పేజ్ నెంబర్ 523, 135వ కీర్తన మొదటి వచనం నుండి 10 వచనముల వరకు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్ కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు. ఇటు మాటలు దేవుడు మనందరిలో దీవించునుగాక.